హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో డ్రాగన్స్ పైన పాలిటిక్స్ చూసి చూసి బుర్ర వేడెక్కిందా. అయితే కూల్ అవడానికి నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1 నిన్న రిలీజ్ అయింది. ఇది ఓల్డ్ ఎండింగ్ వార్ కాదు, ఇది జస్ట్ రోడ్ ట్రిప్ వైబ్ అంతే. ఫాస్ట్ గా మ్యాటర్ వెళ్దాం. ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో డంక్ వీడు ఒక పెద్ద జైంట్ లాగా ఉంటాడు. తన మాస్టర్ చనిపోతాడు. సో మాస్టర్ కత్తి తీసుకొని నైట్ అవ్వడానికి ఆస్ఫోర్డ్ టోర్నమెంట్ కి బయలుదేరుతాడు. దారిలో ఒక గుండు కుర్రాడు తగులుతాడు, పేరు ఎగ్. వీళ్ళిద్దరు కలిసి చేసే జర్నీనే ఈ షో. ఎపిసోడ్ 1 అయితే ప్యూర్లీ ఇంట్రొడక్షన్ లా ఉంది. మరి బస్ ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా డార్క్ గా లేదు, చాలా కలర్ఫుల్ అండ్ హోప్ఫుల్ గా ఉంది. మంచి మంచి లొకేషన్స్, టోర్నమెంట్స్ అండ్ సింపులర్ ప్రాబ్లమ్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. డంక్ అండ్ ఎగ్ కెమిస్ట్రీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇద్దరి మధ్య పర్ఫెక్ట్ డియోగా సెట్ అయ్యారు. లాస్ట్ లో ఎగ్ అసలు ఐడెంటిటీ రివీల్ అయ్యే సీన్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలా. టార్గేరియన్ బ్లడ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. మీరు డ్రాగన్ శుద్ధాలు సిటీలో తగలబెట్టడం ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు పక్కగా. ఇది చాలా పర్సనల్ స్టోరీ. యాక్షన్ సీన్ ఉన్నా సరే చాలా చిన్న స్కేల్ లో ఉంటాయి. ఎపిసోడ్ అంతా క్యారెక్టర్ సెటప్ కి సరిపోయింది కాబట్టి రియల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. మరి ఎపిసోడ్ 1 హిట్ ఆఫ్ వర్ట్ అంటే డెఫినెట్లీ హిట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి జీఓటీ వరల్డ్ లో గుడ్ పీపుల్ ని చూసి చాలా రోజులు అయింది. డంక్ ఈస్ దట్ గుడ్ మ్యాన్. సింపుల్ గా స్వీట్ గా రిఫ్రెషింగ్ ఉందని చెప్పాలి. మరి ఎపిసోడ్ అయితే ఈ ఎపిసోడ్ కి నా రేటింగ్ 4 out of 5. సో చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్రయల్ బై 7 ఉండొచ్చు, అక్కడ ఉంటుంది అసలు మజా. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని మూవీస్ అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.